విధ్వంసం చేయడం సులభం, బాగు చేయడమే కష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికలు పనిచేయడం ప్రారంభించడం కాదు, రాజకీయ ప్రయోజనాల కోసం పత్రికా వ్యవస్థని దిగజార్చిన తొలి పత్రిక ఈనాడు. తన రాజకీయ ఎజెండాని జనం మీద రుద్దినటువంటి తొలి పత్రిక ఈనాడు. ఆ దౌర్భాగ్యం ఇప్పటికీ పతాక స్థాయికి చేరిపోయి తను నచ్చే తనకి మెచ్చే పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ కోసం మిగతా వాళ్ళందరి మీద విషం చిమ్ముతూ వ్యక్తిత్వ హననం చేస్తూ అరాచకపు జర్నలిజం చేయడంలో అగ్రభాగాన ఉంది. వీళ్ళు ఇప్పుడు ఒక పెద్ద వార్త రాసుకొచ్చారు. ఏంటయ్యా అంటే స్మార్ట్ టౌన్షిప్లో గృహప్రవేశాలు ఎప్పుడో మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం, చొరవ తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయము, ప్రజల కళల సాకారం. కొన్ని చోట్ల 85-90% పనులు పూర్తయిపోయినాయి, నిలిచిపోయినాయి. ఇంకొన్ని చోట్ల 20% పనులు కూడా పూర్తి కాలేదు. వైకా ప్రభుత్వంలో పలు నగరాల్లో ఎంఐజీ స్మార్ట్ టౌన్షిప్ల పేరుతో లేఅవుట్లు అభివృద్ధి చేస్తున్నాను, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసిన 5 ఏళ్ల ఒక్క టౌన్షిప్ పనులు పూర్తిగా అయ్యలేదు. కూటమి ప్రభుత్వం వీటికి ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ అని పేరు మార్చింది. పనులు పూర్తి చేసి లబ్ధారులకు ప్లాట్లు కేటాయించాలని నిర్ణయించి చాలా చోట్ల ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులు మొదలు. ఇంతకంటే దౌర్భాగ్యం ఎవరిది? ఎవరి తప్పది? జగన్ అసలు ఈ పథకం పెట్టింది ఎప్పుడు? 3వ ఏడాది. కరోనాను 2 ఏళ్ళు ఏ పథకాలు పెట్టగలిగాడు అతను? 3వ ఏడాది నుంచి కదా పేదలకు ఇల్లు ఇవ్వడం కానీ ఇవన్నీ పెట్టుకొచ్చింది. మరి ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? ఎందుకు ఇంత దిగజారిపోతున్నారు? వాళ్ళు పెట్టిన పథకానికి వీళ్ళు పేర్లు మార్చుకుంటే సిగ్గుచేటు తప్పించేది ఏమైనా ప్రయోజనకరమా? బాధ్యతాయుతత్వమా? 80-90% పూర్తయినాయని వీళ్ళే చెప్తున్నారు. అంటే జగన్ ఆ 2-3 ఏళ్లలోనే 80-90% పూర్తయింది కదా. నేనే వీడియో చేశాను మధ్యతరగతికి సంబంధించి, చూడండి మీరు పేదలకు ఇస్తున్నారు బానే అని చెప్పి. అప్పుడు పెట్టినటువంటి పథకం ఏది? నా మాటే చూసాను, నేను చెప్పను. కానీ నేను మొట్టమొదట ప్రతిపాదించింది మధ్యతరగతికి ఇల్లు ఇవ్వండో. ఇంతకుముందు ఎంఐజీలు ఎల్ఐజీలు అంటే హౌసింగ్ బోర్డు కాలనీలో ఉండేవి. ఇప్పుడు అవి లేకపోవడం వల్ల దౌర్భాగ్యం తలెత్తింది. లేబర్కి ఉచితంగా ఇస్తున్నారు. పేదవాడి కోటాలో మధ్యతరగతి రాకుండా ఉండాలంటే ఈ పని చేయండి అన్నటువంటి ప్రభుత్వం మధ్యతరగతి కోసం అంటూ ప్లాట్లు పెట్టింది, అమ్మింది. వీళ్ళే రాస్తున్నారు. అక్కడ కొన్ని చోట్ల 80-90% పూర్తయింది, కొన్ని చోట్ల 20% పూర్తయింది. అన్ని టిడ్కో ఇళ్ళు ఎప్పటికీ పూర్తి కాలేదు. ఏం చేద్దాం? కానీ వైసీపీ హయాంలో పూర్తి కాలేదు. టిడ్కో ఇళ్ళు ఎప్పటికీ పూర్తి కాదని రాయరు. 20 లక్షలు ఇచ్చేసామని రాసింది పచ్చాబద్ధం అని రాయరు. వీళ్ళు పొద్దున లేచిన దగ్గర నుంచి నాశనం చేయడమే, రాష్ట్ర నాశనాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్లో వీళ్ళ ఆస్తులు బాగుండాలంటే ఆంధ్ర నాశనం అవుతూ ఉండాలి. ఆంధ్ర నాశనం అవుతూ ఉంటే హైదరాబాద్ బాగుపడుతుంది. హైదరాబాద్ బాగుపడుతూ ఉంటుంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ అర్ధజన్ మీడియా యొక్క ఆస్తులు బాగుంటాయి. చాలు. రాష్ట్ర ప్రజల్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్టుగా ఇక్కడ వాళ్ళని మోసం చేసి ఇక్కడ వాళ్ళనే నాశనం చేస్తూ ఉంటారు వీళ్ళు. మధ్యతరగతికి వచ్చే వాటి ఆ రోజున పచ్చి దొంగ వార్తలు రాసుకొచ్చారు. నిరంతరం దాని మీద దగులుబాజీ వార్తలు రాసుకొచ్చారు. ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా ఇవ్వాల్సినటువంటి ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకునే దాని మీద విష ప్రచారం చేశారు. అట్లాగే ఈ మిడిల్ క్లాస్ దాని మీద విష ప్రచారం చేశారు. విష ప్రచారాలతో ప్రభుత్వం ముందుకెళ్ళలేదు, వెనక్కెళ్ళలేదు. అధికారులకు భయం. ఎక్కడిదక్కడ అలాగే ఆగినాయి. పర్యవసానం ఆ ప్రభుత్వం పూర్తి చేయలేదు. జనాలు 50 లక్షల మంది లబ్ధి పొందేవాళ్ళు నాశనం అయ్యారు. వీళ్ళకి ఇక్కడ మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏదో బాగు చేసే సేవకుల్లాగా, సేవికుల్లాగా వచ్చి కథలు రాస్తారు.